అందరికి నమస్తే. కొండలకి రేవంత్ రెడ్డి కనిపిస్తలేడు, మాట్లాడతలేడు. ఆయన మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందని మాట్లాడతలేడా, లేకపోతే ఇప్పుడు చాలా సబ్జెక్టులు వచ్చినాయి, చాలా ఇష్యూస్ వచ్చినాయి కదా. బీసీ సబ్జెక్ట్ వచ్చింది, బీసీ రిజర్వేషన్ హైకోర్టు స్టే ఇచ్చింది, ఇవన్నీ. కానీ ఆయన ఎప్పటి నుంచి అంటే దసరా పండుగ ముందు నుంచి మాట్లాడతలేడు, మౌనవ్రతంలో ఉన్నాడేమో. నిన్న మొన్న ఆ పండుగకు తర్వాత కొన్ని సావులకు వేయించిండు అంతే. అసలు ప్రభుత్వ నిర్ణయాలు ఏమీ లేవు, అసలు రాజకీయ నిర్ణయాలు కూడా ఏమీ లేవు. ఆయన చేతిలో ఏం లేనందుకు మాట్లాడతలేడా, లేకపోతే అనవసరంగా మాట్లాడి గోక్కొని మన మీద ఎందుకు వేసుకోవాలని మాట్లాడతలేడా? మినిస్టర్లు ఎవరు ఆయన పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యేలు ఎవరు పట్టించుకుంటలేరు, తెలంగాణ ప్రజలు కూడా నాకు తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టించుకుంటలేరు. ఇక ఎవరు పట్టించుకుంటలేరు, నాకెందుకని చెప్పేసి మౌనం ఉన్నాడా ఏమైందో. కానీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటున్నాడు. జూబ్లీహిల్స్కి ఎవరైనా పోతే సన్మానం చేయడానికి మాత్రం రెడీగా ఉంటుండ్రు, సన్మానం చేయించుకుంటుండ్రు, సన్మానం చేస్తుండ్రు, పంపించేస్తుండ్రు. కేల్కతం దుకాన్ బంద్. ఇది ఇప్పటిదాకా జరిగింది. లాస్ట్ దసరా పండుగ నుంచి, మనకు అక్టోబర్ 2 దసరా పండుగ, అక్టోబర్ 2 నుంచి ఇప్పటిదాకా జరిగిన ఆయన షెడ్యూల్, రోజువారీ షెడ్యూల్ కూడా ఏం లేదనేది. ఢిల్లీ పోతారన్నారు, ఢిల్లీ కూడా ఏం పోలేదు. అసలు ఆయన ఏం చేస్తుండో, ఎవరిని కలుస్తుండో, ఏం మాట్లాడుతుండో, నో షెడ్యూల్ అట్ ఆల్. ఒక ముఖ్యమంత్రి ఏం చేస్తుండో ఎవరికి తెలియదు. అన్ని విషయాలు మాట్లాడదాం, ఎందుకంటే ప్రజాప్రతినిధులు, మన డబ్బులతో జీతం తీసుకునే వాళ్ళు, మన ఓట్లతో గెలిచిన వాళ్ళు, కానీ ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. మరి కేసీఆర్ గురించి అడగొచ్చు కొంతమంది. కేసీఆర్ ప్రతిపక్ష నేత, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మౌనంగా ఉంటే ఎందుకు ఉన్నారు అని అడుగుతారు. పొలిటికల్ నిర్ణయాలు ఎవరైనా తీసుకోవచ్చు, కానీ పాలనాపరమైన నిర్ణయాలు ఖచ్చితంగా గవర్నమెంటే తీసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది గవర్నమెంట్లో? ఇంతమంది మంత్రులు ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? ఒక పక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది, అయినా రేవంత్ రెడ్డి సైలెంట్గా ఎందుకున్నారు? అన్ని విషయాలు మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఎందుకో ఇప్పుడు ఎప్పుడు మాట్లాడిన లీడర్ అయితే ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఆయన ఎప్పుడు బయటకు వస్తాడు, లొడలోడ మాట్లాడతాడు, ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తాడు, పోతారు. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి అదే కదా. కానీ ఇప్పుడు అసలు ఆ మనిషే కనిపిస్తలేడు. ఇప్పుడు బీసీల ఇష్యూ వచ్చింది, బీసీల ఛాంపియన్ రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడ్ అని కూడా పేరు మార్చారు ఆయనకి. అయినా సరే మాట్లాడతలేడు. ఆయన కనీసం ప్రభుత్వం ముందుకోతుందని చెప్తలేడు, వెనుకోస్తుందని చెప్తలేడు, కనీసం హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం, మేము నెక్స్ట్ పోరాడతామని చెప్తలేడు, లేకపోతే మేము ఇచ్చి తీరుతాం, ఎలక్షన్స్కు ఇచ్చే పోతామని ఒక మాట మాట్లాడతలేడు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కు 2-3 ఇన్ఛార్జ్ ఇచ్చేసిండ్రు. దానిలో రేవంత్ రెడ్డిలో లోటు పొన్నం ప్రభాకర్ తీరుస్తున్నాడు. పొన్నం ప్రభాకర్ పూటకు ఒక కాంట్రవర్సీ కామెంట్ చేస్తున్నాడు. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది గవర్నమెంట్కి. ఆయన మాట్లాడే మాటలు ప్లస్ కాదు, ఇంకా కొద్దిగా మైనస్ అవుతున్నాయి జూబ్లీహిల్స్లో. ఆయన జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ కాబట్టి అక్కనే మాట్లాడుతున్నాడు, అక్కడనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. ఇంకా మినిస్టర్ల పంచాయతీలు, మినిస్టర్లు రోజుకు ఒక మినిస్టర్, రోజు పంచాయతీ. పేపర్లలో మాత్రం రేవంత్ రెడ్డి సీరియస్ అని రాపించుకుంటున్నారు. అసలు ఎక్కడ సీరియస్ అయ్యిండు? వాళ్ళు సీరియస్ అయితే గొడవలు ఆగాలి కదా, గొడవలు ఏమి ఆగుతలేవు. ఆయన సీరియస్నెస్, మరి ఆయన సీరియస్ అయినా వీళ్ళు ఎవరు పట్టించుకోలేరా? అసలు ఉత్తగా పేపర్లో ఉన్నాం కదా అని చెప్పడానికి రాసుకుంటున్నాడా ఏమో, అది కూడా తెలియదు. ప్లస్ పబ్లిక్ ఇష్యూస్ అన్నీ అట్లే ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసినాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా పోయింది. ఆయన మీద ఎన్ని ఆరోపణలు చేసినా సరే, ఇప్పుడు ఓట్ చోరీ అని కూడా వచ్చింది, అయినా సరే రేవంత్ రెడ్డి స్పందిస్తలేడు. అసలు ఏమైంది రేవంత్ రెడ్డి గారికి? ఆయన ఎప్పుడు ఆగడు కదా, అందరి పేగులు తీసి మెడకేసుకుంటా, లేకపోతే గోళీలాట ఆడతా అనేది ఆయన సొంత క్యాబినెట్లో మినిస్టర్లు కింద మీద వాడి కొట్లాడితే పంచాయతీ చేస్తే కూడా సపోర్ట్ చేస్తలేడు. మరి వాళ్ళ పేగులను మెడకి వేసుకుంటామని చూస్తే అది కూడా కాలేదు. ఎవరి పెడలు ఎక్కడ వేసుకుంటలేడు. అసలు ఎందుకు అనవసరంగా ఆయన వచ్చి మాట్లాడితే వివాదాస్పదం అవుతుంది, జూబ్లీహిల్స్లో మొదలు ఎలక్షన్ ఉందని ఎవరైనా చెప్తే ఎందుకు సైలెంట్గా ఉందాం? ఆయన ఆగిపోయిండా? లేకపోతే బీసీ సెంటిమెంట్ లాంటి సున్నితమైన విషయాల్లో ఏలు పెట్టొద్దు, అనవసరంగా పరిశాన్ అవుతాం, డ్రామా అంతా బయటపడుతుంది, అనవసరంగా తెలిసిపోతుంది, అనవసరంగా మనం ఇక్కడ దాకా దీన్ని తీసుకొచ్చినాం, జనమంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి తీసుకొచ్చారు అది ఇక్కడ దాకా. ముందే ఈ రిజర్వేషన్స్ ఇష్యూస్ మొత్తం ముందే తెలుసుకొని జనాలను రెడీ చేస్తేనేమో వేరే ఉంటుండే. ఇలా జనాలందరినీ రెడీ చేసిన తర్వాత ఎలక్షన్ వెనుకపోయింది కాబట్టి ఆగ్రహం కూడా రేవంత్ రెడ్డినే అవుతుంది మొత్తానికి. ఇక్కడ మినిస్టర్లు ఏంది, మినిస్టర్లు ఎవరి పంచాయతీలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా, లేకపోతే కేవలం సీఎం సీట్ మాత్రమే ఉందా, అసలు రాష్ట్రంలో పరిపాలన ఉందా అన్నది కనిపిస్తుంది. అసలు రాజకీయంగా ఎవరు మాట్లాడకపోయినా పరిపాలన అంశాలపైన కూడా క్లారిటీ మిస్ అయిపోయింది. మినిస్టర్స్ ఎవరు మాట్లాడతలేరు, సైలెంట్ అయిపోయినారు మినిస్టర్స్. ఏమైనా లోపల పంచాయతీ పెట్టుకోవడే తప్ప మినిస్టర్లు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక రాజకీయ నిర్ణయం ప్రకటించడం కానీ, ఒక పొలిటికల్గా ఒక విమర్శ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ శాఖలో జరుగుతున్న విషయాల మీద ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం కానీ, ఒక ప్రెస్ మీట్ పెట్టి పాలనా విషయాలను జనాలకు వివరించే ప్రయత్నం కూడా ఎవరు చేస్తలేరు. అంతా సైలెంట్ అయిపోయింది. లాస్ట్ 10 డేస్కి వెళ్ళి మొత్తం సైలెంట్ రాష్ట్రంలో.
వీళ్ళే మాట్లాడాలి. బీఆర్ఎస్ వాళ్ళు తీవ్ర విమర్శలు చేసిన బీజేపీలు ఎట్లా విమర్శలు చేయరు, బీజేపీ వాళ్ళు అయిపోయింది. బీజేపీ వాళ్ళు విమర్శలు చేద్దని డిసైడ్ అయినరో లేకపోతే ఏమైందో కానీ వాళ్ళు అస్సలు మాట్లాడతలేరు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే ఆరోపణ చేస్తే కూడా ఇక్కడ సైలెంట్ అయిపోయినారు. ఇక్కడ ఎవరు మాట్లాడే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరైనా మాట్లాడితే రేవంత్ రెడ్డి సపోర్ట్గా మాట్లాడే మినిస్టర్స్ ఎవరు లేరు. ఎవరు వాళ్ళే యమునా తీరే. వాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి సపోర్ట్గా పోయి మాట్లాడి మాకెందుకు ఈ పెంట అని వాళ్ళు అసలు రానే రారు. రేవంత్ రెడ్డి విమర్శ చేస్తే రేవంత్ రెడ్డి మాట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి కూడా వస్తలేడు బయటికి. ఏమైనా చేసుకున్నాను వదిలేసిండా, లేకపోతే అనవసరంగా మనం బయటకు పోతే ఏదో ఒకటి మాట్లాడతాం, ఇదంతా పంచాయతీ అవుతుంది, మళ్ళీ నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఆయన లేకపోయినా పున్నప్రభాకర్ మాట్లాడుతున్నాడు, అదే వేరే విషయం. ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన పాత్రను పోషిస్తున్నాడు పున్నప్రభాకర్, అందుకే అంటున్నా. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? కార్యకర్తలు కూడా, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అరే ఏంది మా ముఖ్యమంత్రి మా వాడు మాట్లాడతలేడు. ఎందుకంటే సోషల్ మీడియా మొత్తం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటుంది, వీళ్ళ దగ్గర ఏమి ఉండదు. ఉత్తమ్ కుమార్ దగ్గర, బట్టి దగ్గర, పొన్నం దగ్గర, వాళ్ళ దగ్గర ఏముండదు. ఆ గాంధీ భవన్లో ఉండే 2 హ్యాండిల్స్ తప్ప ఏమి ఉండవు. మొత్తం 98% సోషల్ మీడియా మొత్తం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటుంది. వాళ్ళు కూడా తెలుస్తుంది ఏడు పోయిన మావాడు కనిపిస్తలేడు, మాట్లాడతలేడు, అసలు ఇంత సైలెంట్ దేనికోసం? జనాలకి ఏమైనా సందేశం ఇస్తాడేమో, ఏదైనా ప్రజలకి ఏదో చెప్పాలి కదా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చెప్పేదారు కూడా ఎవరు లేరు. గవర్నమెంట్ కూడా అసలు నామినల్ అయిపోయింది. అసలు గవర్నమెంట్ ఉంది, ఓ పని చేస్తుంది, లేకపోతే ఓ పథకం ప్రకటించింది, లేకపోతే ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు, లేకపోతే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, ఏమీ లేదు. నో లాంచింగ్, నో టాక్స్, నో ప్రోగ్రామ్స్, నో స్కీమ్స్, ఏమీ లేదు. మంత్రులు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు ఓపెన్గా. మా మేడారం దగ్గర రివ్యూ పెడితే కొండా సురేఖ డుమ్మా, సీతక్క మౌనం. ఇంకా పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి నాకెందుకు 73 కోట్ల రూపాయల దానికి నేను ఆశపడతానని ఆయన ఒక ప్రకటన. ఒక కాంట్రవర్సీ కామెంట్స్. పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళంతా ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. జడ్చర్ల ఎమ్మెల్యే ఓపెన్గానే ఎర్రశేఖర్ ఎట్ట చేర్చుకుంటారు, రౌడీ షీటర్ ఆయన అట్టెట్ట చేర్చుకుంటారు అని చెప్పేసి ఆయన ఒక ప్రశ్న. సొంత జిల్లా. అసలు నాకు అర్థమవుతుంది ఈయనకు పాలన మీద పట్టు, పార్టీ మీద పట్టు, పార్టీలో నేతల మీద పట్టు ఏం లేనట్టుంది. ఇప్పుడు పార్టీ మీద అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు రావాలి. యాక్చువల్గా ముఖ్యమంత్రికి 21 months తర్వాత కూడా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు రాలేదంటే అది 100% ఫెయిల్యూరే. ఒక పిల్లవాడు స్కూల్కి జాయిన్ చేసాం అనుకో, స్కూల్లో జాయిన్ అయితే 1 నెల సతాయిస్తాడు, 2 నెలలు సతాయిస్తాడు, 3వ నెల నమస్తే టీచర్ అంటాడు పోయి, 3వ నెల మా దోస్తులన్నీ అందరికి పరిచయం చేస్తాడు చిన్న చిన్న పిల్లల్ని. కానీ ఈయనకు 21 months తర్వాత కూడా ఇంకా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు. ఇందాక నేను ఒకటి చూసిన, ఈ R&B డిపార్ట్మెంట్లో ఎవరు తెలియకుండానే ఆఫీసర్లే జీవోలు ఇస్తున్నారంట, ఆఫీసర్లే ట్రాన్స్ఫర్ చేపించుకుంటున్నారంట, మొత్తం ఆఫీసర్లే నడుస్తుందంట. మరి ఎవరికి తెలుసో? ముఖ్యమంత్రికి లేఖ రాసినట్ట విజిలెన్స్ వాళ్ళు ఎవరో, ఈ R&B శాఖలో ఇట్లా అవుతుంది అని. ఇంకా ముఖ్యమంత్రికి ఏం పట్టున్నట్టు గవర్నమెంట్ పైన? పార్టీ మీద పట్టు లేదు, అందుకే ఎవరు పోతలేరు ఆయన దగ్గరికి. పార్టీ మీద ఆయనకి ఏం పట్టు లేదు, పార్టీ విషయాలు ఆయనకేం తెలియదు. లేకపోతే అనవసరంగా జూబ్లీహిల్స్ విషయంలో తలదూర్చి ఇప్పుడు యాక్చువల్గా నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఈయన క్యాండిడేటే, ఈయన వచ్చిన తర్వాతనే పార్టీలో ఏరేడు, ఈయననే చేసుకున్నాడు. ఈయన దోస్తాను మొత్తం ఇట్లే ఉంటాయి, అన్ని రౌడ్ షీట్ బ్యాచ్లే ఉంటాయి, రేవంత్ రెడ్డి బ్యాచ్లన్నీ. ఆయన చేసుకున్నాడు. మిగతా మినిస్టర్స్, ఆ ఇన్ఛార్జ్ చేసిన మినిస్టర్స్ అటు ఇటు తిరుగుతున్నారు. కానీ మిగతా మినిస్టర్స్ ఎవరైనా ఒక్కరైనా జూబ్లీహిల్స్ ఎలక్షన్ మీద మాట్లాడుతున్నారా? ఒక్కరైనా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మేము గెలుస్తామని చెప్పగలుగుతున్నారా? ఎవ్వరు నమ్మకంగా మేము జూబ్లీహిల్స్లో గెలుస్తామని చెప్పలేకపోతున్నారు. ఆ పోయినోళ్ళు కూడా అనవసరమైన విషయాల మీద ఏలు పెడుతున్నారు తప్ప అసలు జనాలను ఒక స్కీమ్ చెప్పి, ఇంకో ఈ స్కీమ్ ఇచ్చినామమ్మా, మీకోసం ఇచ్చినాం, ఇంకా 3 సంవత్సరాలు మేము గవర్నమెంట్లో ఉంటాం, మా కోసం వెయ్యండి ఓటు అని అడిగి దిక్కు కూడా లేదు. పోతుండ్రు, ఆడ 4 కార్యకర్తలను పెడుతున్నారు, వీడియో తీపిస్తున్నారు, షోపుట సోషల్ మీడియా పెట్టుకుంటున్నారు, పొన్నం ప్రభాకర్ వచ్చిండు పోయిండని. లేకపోతే మనం తిట్టుకోలే, పొన్నం ప్రభాకర్, వివేక్, లక్ష్మణ్ అట్లా తిట్టుకుంటున్నారు. అసలు తుమ్మల ఈశ్వరరావు అయితే ఆడికి పోతనే లేడు, బంద్ చేసిండు జూబ్లీహిల్స్కు. అసలు అంతా చాలా డిస్టర్బెన్స్ ఉంది. పార్టీ కంట్రోల్లో లేదు, ప్రభుత్వం కంట్రోల్లో లేదు. ఇదేదో మౌనంగా ఉండడం వ్యూహం అంటారు కదా రాజకీయాలలో, పోనట్ల వ్యూహం అనుకునే పరిస్థితి కూడా ఏం కనిపిస్తలేదు. ఒకవేళ వ్యూహం అయితే ఆ వ్యూహాలు కూడా బయటికి కనపడతాయి. ఆ వ్యూహం కూడా ఇప్పటిదాకా వచ్చింది ఏం లేదు. సీఎం కనిపించలేదంటే ప్రతిరోజు కొత్త గొడవలు, కొత్త విషయాలు తెర మీదకి వస్తున్నప్పుడు ప్రభుత్వం మీద జనాలకు ఆశ పోతుంది ముందు. ఎందుకంటే ఎవరికి వాళ్ళే ఏమైనా వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళ పరిపాలన ఏం చేస్తారు? ముఖ్యమంత్రి లాంటి అయినా మౌనంగా ఉండిపోయినా ఆయన ఏం మాట్లాడే పరిస్థితుల్లో లేడు. పార్టీల అసంతృప్తి, కార్యకర్తలంతా ఆందోళన, సమస్యల మీద స్పష్టత లేకపోవడం, అనుమానాలు, స్పష్టత లేకపోవడం సమస్యల మీద. అంటే ఏ సమస్య మీద వీళ్ళకి స్పష్టత లేదు. మినిస్టర్లు ఏమో ముఖ్యమంత్రి వదిలేసిండ్రు, ముఖ్యమంత్రి మౌనంగా ఉండిపోయిండు, మంత్రులు అసలే పట్టించుకోరు, అధికారులు వీళ్ళు ఎవరు పట్టించుకొని మాకెందుకని చెప్పేసి అధికారులు వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ఇట్లా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏదో మాట్లాడే వ్యక్తి కదా,
అట్లా మౌనంగా ఉండిపోతే అది దేనికి అర్థం? అసలు ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆయన బలహీనతనేమో అనుకుంటారు బహుశా. అంటే ఆయన ఏం మాట్లాడలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిండేమో, జనాలకి ఏం సమాధానం చెప్పలేని పరిస్థితులకు వెళ్ళిపోయిండేమో. ఇక ఏం చెప్పాలి, నా ఒక్కనికి ఎందుకు మంత్రులు ఎవరిని మాట్లాడింది నేను ఎందుకు భుజాన్ని వేసుకోవాలి, నా మెడకి ఎందుకు వేసుకోవాలి, ఇవన్నీ అందరిలో నేను ఎందుకు దుష్పని కావాలి అని కూడా ఉండొచ్చు బహుశా రేవంత్ రెడ్డి అభిప్రాయం. కానీ ఇది మొత్తం గవర్నమెంట్ మీద జనం అభిప్రాయం ఇంకోలాగా కనిపించే అవకాశం ఉంది. అసలు గవర్నమెంట్ నేను ఇందాక చెప్పినట్టు ఈ స్కీమ్స్ ఇవన్నీ అమలు చేయాలంటే రాష్ట్రపతి పాలన సరిపోతుంది. పాత గవర్నమెంట్ స్కీమ్సే కదా, వీళ్ళకి కొత్త స్కీమ్స్ ఏం లేవు కదా. రాజ్భవన్లో ఉండే గవర్నర్ పరిపాలిస్తాడు. మరి రాష్ట్రపతి పాలనకు ప్రజాపాలనకు తేడా ఉండాలి కదా. ఏమీ లేదు, యూరియా లేకపోతే దాని మీద ఏదో అడ్డమైన కామెంట్స్ చేసేసి వెళ్ళిపోయినారు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వడ్ల కొనుగోలుకు వచ్చినాయి. ఆ కొనుగోలు ఆల్రెడీ వర్షాలు కూడా పడుతున్నాయి, ఆడాడు అకాల వర్షాలు. ఎవరు పట్టించుకునే దిక్కు లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏందో అర్థమైతలేదు. అసలు రాష్ట్రం ఏందో ఎవరికి అర్థమైతలేదు. కుక్కలు చింపిన విస్తరాక అవుతుందా, లేకపోతే ఈ వడ్డించిన విస్తరిని ఏం చేస్తున్నారు అసలు తెలంగాణ వీళ్ళు అనేది కూడా ఎవరికి అర్థమైతలేదు. ఎనీవే, ఒక ముఖ్యమంత్రి అవసరమైన సందర్భాల్లో ఖచ్చితంగా మాట్లాడాలి, లేకపోతే పాలన యాక్టివ్గా ఉండాలి. పాలన పడకేసింది సీఎం పడకేసిండు, పాలన పడకేసింది, తెలంగాణ మొత్తం పడకేసినట్టు కనిపిస్తుంది. ఏమవుతుందో మీరు కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.